రాయలసీమకు ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థలో గత 5 సంవత్సరాల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు నిర్లక్ష్యం వహించిన మాట పూర్తిగా వాస్తవం. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే నీటిపారుదల వ్యవస్థ మొదలవుతుందో అక్కడే పూర్తిగా అస్తవ్యస్తమైన నీటిపారుదల నిర్వహణను చేసి గత ప్రభుత్వం పూర్తిగా రాయలసీమను నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం అని చెప్పి ప్రజలకు తెలియాలి. రాయలసీమ అంటాడు, కడప జిల్లా నా సొంతగా ఊరంటాడు. రాయలసీమలోనే నిలిచిపోయిన గాలేరు నగర్ ప్రాజెక్టులు కానీ, హంద్రీనీవా ప్రాజెక్టులు కానీ, మిగిలిపోయిన తెలుగంగ ప్రాజెక్టులలో కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎక్కడ ప్రాజెక్టులు వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. రాయలసీమలో హంద్రీనీవాకు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు దాదాపు 4,182 కోట్లు ఖర్చు చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 515 కోట్లు ఖర్చు పెట్టి 3,000 క్యూసెక్కులు పైన నీళ్లు పోవాల్సి ఉన్న కాలువల్లో కనీసం 1,500 క్యూసెక్కులు కూడా పోలేని పరిస్థితికి తీసుకొచ్చినాడు. అదేవిధంగా రాయలసీమ దుర్భిక్ష మిషన్ అని చెప్పి 33,800 కోట్లతో భారీ ప్రాజెక్టులను టెండర్లు పిలిచి కనీసం దాని ప్రారంభానికి కూడా నోచుకోలేని పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. ఉత్తుత్త హడావిడంతా చేసేసింది. కడప జిల్లాలో కూడా దాదాపు 12,000 కోట్లతో జీవోలు ఇష్యూ చేసి ఏ జీవోలో కూడా పూర్తి చేసిన ఒక్క పని కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో, మొదలుగాని పరిస్థితిలో ఉంది కడప జిల్లాలో కూడా. రాయలసీమకే కాదు, సొంత జిల్లా అయిన కడప జిల్లా కూడా పూర్తిగా నీటిపారుదల నిర్వహణలో కానీ, నీటిపారుదల ప్రాజెక్టుల ప్రారంభంలో కానీ, ఆయన హయాంలో ఇచ్చిన శాంక్షన్ చేసిన జీవోలను కూడా మొదలు కూడా పెట్టలేని పరిస్థితిలో పోయినాడంటే నీటిపారుదల వ్యవస్థ మీద, రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అవగాహన ఉందో ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈరోజు పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం 77% పనులు పూర్తి చేస్తే ప్రతిసారి అసెంబ్లీలో 2020 డిసెంబర్కు పూర్తి చేస్తాం, 2021 డిసెంబర్కు పూర్తి చేస్తాం, 2023 డిసెంబర్కు పూర్తి చేస్తామని చెప్పి 1% కూడా పురోగతిని చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దాని లాభాలన్నీ కూడా రాయలసీమ ప్రాజెక్టుకే. కృష్ణా జలాలన్నీ కూడా ఏదైతే శ్రీశైలం నుంచి వస్తాయో, ఏదైతే కృష్ణా డెల్టాకు వస్తాయో ఆ నీళ్ళన్నీ కూడా పోలవరం నుంచి సప్లిమెంట్ చేసి శ్రీశైలంకి వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా రాయలసీమకు డైవర్ట్ చేసుకునే దానికి, రాయలసీమ దుర్భిక్ష ప్రాంతాన్ని పూర్తిగా నీటిపారుదలకు నీటిని వినియోగించుకునే దానికి వీలవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో అధికారంలో ఉండగా 75% పూర్తి చేస్తే, కేంద్రంతో ఒప్పించి నిధులని సమీకరణ చేస్తే ఈ ప్రభుత్వం పోలవరాన్ని 1% కూడా ముందుకు తీసుకుపోలేక ఉత్తుత్తి అబద్ధాలు, హామీలు ఇచ్చి సర్వనాశనం చేసింది. డయాఫ్రమ్ వాల్ను పోగొట్టేసింది. ఈరోజు మళ్ళీ 0 నుంచి మొదలుపెట్టే పరిస్థితికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద కేంద్ర ప్రభుత్వంతో ఆయనకున్న పరపతినంతా ఉపయోగించి దానికి నిధులు తీసుకొచ్చి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ను పునర్ప్రారంభించే పరిస్థితి వచ్చిందంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏ విధంగా సర్వనాశనం చేసిందో ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒకసారి తెలియజేస్తూ ఉండా. అదేవిధంగా గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రాజెక్టులను ప్రారంభించి దాన్ని కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి తనకు కావాల్సిన అన్యాయాలకు అన్ని పనులు ఇచ్చి చివరకు ₹1 కూడా బిల్లు చెల్లించలేక, నిధులు సాధించలేక, సంపద సృష్టించలేక, బిల్లులు చెల్లించలేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు మీద కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల.